తెలుగు తమ్ముళ్ల పండగ రోజు మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ జెండా ఎగరవేసి మహానాడు కార్యక్రమాన్ని అయితే మాత్రం ప్రారంభించారు. ప్రస్తుతానికి సుభాష్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మహానాడు కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా ఏదో ఒక ప్రాంతంలో మహానాడు చేసుకోవడం చూసాం మనం. అలాంటిది ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు మహానాడు చేసుకోవడం, అందరు కార్యకర్తలతో కలిసి చేసుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? నిజంగా చాలా ఉత్సాహంగా ఉంది. ముందుగా ఈ యొక్క పండగ, ఈ మహానాడు అనగానే తెలుగు తమ్ముళ్ళ పండగ. సంక్రాంతి ఎలాగో తెలుగు తమ్ముళ్ళకి ఈ మహానాడు ఒక పండగ లాంటిది. మరి అలాగే అందరూ కూడా క్రమశిక్షణతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో క్రమశిక్షణ గల పార్టీ, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఈ పార్టీ సొంతం. అలాగే చూసాం, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి కూడు గుడ్డ అనేది నినాదంగా మరి ఆయన 2 రూపాయలకి కిలో బియ్యం, అలాగే అందరికీ ఇళ్ల స్థలం, అనేక రకాల ఆడపిల్లకి సమాన హక్కు, ఆస్తిలో సమాన వాటా, ఇలాగా మన మన యొక్క తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ ఇది. ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రాలో పాలించే రోజులవి. మరి మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలి, మన పాలన మనమే చేసుకోవాలన్న నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి తీసుకుని వచ్చి, మరి అలాగే మన రాష్ట్రంలో ఏ అయితే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవి దేశవ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టే పరిస్థితికి మరి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా దేశమంతటా కూడా అవలంబించే పరిస్థితి తీసుకుని వచ్చారంటే ఆయన ఎంత విజనరీ ఉన్న నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ రోజున గత 5 ఏళ్ల పాలన చూసాం. అక్కడ వినాశనం, విధ్వంసం, ఇక్కడ వికాసం. అయితే ఎక్కడ చెత్త పన్నేసే చెత్త ప్రభుత్వం అదైతే, చెత్త నుంచి సంపద తీసుకుని వచ్చే ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్టి ప్రజల దగ్గర ల్యాండ్ లాక్కునే ప్రయత్నం వాళ్ళు చేస్తే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎట్టి ఎవడైనా సరే భూ కబ్జాలు చేస్తే ఉక్కుపాదం మోపుతానన్నది ఈ మంచి ప్రభుత్వం. పరిశ్రమలన్నీ పారిపోతే ఆ ప్రభుత్వంలో పరిశ్రమలు వెల్లువలో వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో. అయితే ఓ విజనరీ ఉన్న నాయకుడు అక్కడ సైకో అయితే, ఇక్కడ విజనరీ ఉన్న నాయకుడు. అక్కడ ఉన్మాది పాలన చేస్తే, ఇక్కడ వికాసం. ప్రతి చోట కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా అలాగే మటన్ ఆంధ్ర అని, ఫిష్ ఆంధ్ర అని అపహాస్యం పాలు చేసే పథకాలు వాళ్ళు పెడితే, మరి ఈ రోజున ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి మహిళ కూడా ఇంటి వద్ద నుండే ఏదో చెయ్యాలి, వాళ్ళు ఉపాధి పొందాలి అనే ఆలోచించే ఈ మంచి ప్రభుత్వం. ఏదేమన్నప్పటికీ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ, ఇచ్చిన మాట హామీ తప్పకుండా ఏదైతే సూపర్ 6 అమలు చేస్తూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే, పెట్టుబడులు వెల్లువలా తెచ్చి ఆర్థిక వ్యవస్థను బలపరిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది ప్రజల ప్రభుత్వం, ప్రజల శాసించిందే పాలనగా సాగుతూ ఉంటారు. అంటే మహానాడు సందర్భంగా మీ కార్యకర్తలకు ఎటువంటి సలహాలు, సూచనలు చేయబోతున్నారు? వాళ్ళ కార్యకర్తలను ఏ విధంగా అభ్యున్నతికి తీసుకెళ్ళిపోతున్నారు? ఖచ్చితంగా ఒకే ఒకటి, మాకున్న చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు, అలాగే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క పాలన పరుగులు పెడతా ఉంది. పాలన అంటే అభివృద్ధి పాలన పరుగులు పెడతా ఉంది. అలాగే క్రమశిక్షణతో మరి కార్యకర్తలందరికీ కూడా మనం చూసాం, ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వటం, మనం ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలి, ప్రతిసారి గ్రీవెన్స్ పెట్టడం, ప్రజల మధ్యనే మేము అందరం ఉంటాం. సుపరిపాలన తొలడుగా భాగంగా ప్రతి గ్రామం కూడా తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు అభివృద్ధి అంటే ఏంటనేది చేసి చూపించాం. ముఖ్యంగా మనం ఈ రోజున రామచంద్రపురం టౌన్లో ఉన్నాం. సుమారు 40 కోట్లు దాటి అభివృద్ధి పనులు ఇక్కడ చేయటం జరిగింది ఈ 2 సంవత్సరాల్లో, ఓన్లీ పట్టణంలో. అయితే రానున్న పుష్కరాలు ఉన్నాయి, ఆ పుష్కరాలను కూడా పెను సవాళ్ళుగా తీసుకుంటున్నాం. ఎలా అంటే అది గొడ్డల పార్టీ, గొడ్డలు కూడా కాదు, గండ్రగొడ్డల పార్టీ. అది మొత్తం వాళ్ళ కుటుంబకులనే రాజకీయం కోసం చంపేసిన చరిత్ర వాళ్ళది. ఈరోజు ఏం మచ్చాలు లేని
ఒక్క చిన్న ఫ్యాక్షనిస్ట్ చిన్న మచ్చ లేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ మచ్చ లేని చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపితే అది ఏ రకంగా ఉంటుందో, 11 సీట్లకి 151 నుంచి 5 చెరిపి 11కి ఎలా వచ్చారో అదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తా ఉన్నాను. ప్రజలందరికీ తెలుసు మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని. అలాగే గొడ్ల చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత గొడ్ల పట్టడం ఎలాగని ఈయనకి నేర్పాడు. ఆయనలో పీజీ చేశాడు. ఈ ఫ్యాక్షనిజంలో పీజీ చేసి ఆ పీజీతో సైతం ఈయనకి మానసిక వికలాంగి. సో ఈ అన్ని ఫ్యాక్షనిజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని ఉక్కుపాదం వేసి నొక్కాం, తొక్కుతాం కూడా. ఈ రోజున మేము వస్తాం అంటున్నారు. ఏం వస్తారు? కనీసం మీరు ప్రతిపక్ష హోదాలో కన్నా రండి, అది ప్రయత్నించండి. తర్వాత అధికారం ఉంటే చూద్దాం. మీరు చేసిన చెత్త పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలోనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన చరిత్ర ఎవరిదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి సృష్టించిన చరిత్ర. అది ఎవరో తిరగరాయలేరు. ఆయన చరిత్ర మళ్ళీ ఆయనే తిరగరాస్తాడు. మళ్ళీ ఆ 11 అలా ఒకటి అవుతుందని మేము నుంచుకుంటే, ఏదేమన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమం వెల్లువలో వస్తున్న పెట్టుబడులు ఈ ప్రభుత్వం నినాదం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు, పండగలన్నీ స్వేచ్ఛగా చేసుకుంటా ఉన్నారు. అందరు ఎవరి మతాల వారు స్వేచ్ఛగా ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా చెప్పండి, అంటే క్షేత్రస్థాయిలో మీరు కార్యకర్తలను చూశారు, తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు? తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశానికి బలం ఎవరంటే కార్యకర్తలే. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా కార్యకర్తలను ఎప్పుడు గౌరవించారు, కార్యకర్తలతోటి ఎప్పుడు మమేకమయ్యారు. ఇప్పుడు ఏదైతే మన లోకేష్ గారు వచ్చారో ఈ కార్యకర్తల బలం ఇంకా పెంచారు. వాళ్ళ ప్రతి విషయం కూడా కార్యకర్తలతోటే పంచుకుంటున్నారు. కార్యకర్తలతోటే ప్రతి నిమిషం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో అనివ్వండి, లేకపోతే ఆన్లైన్లో ఉన్న ప్రతి నిమిషం కూడా కార్యకర్తలతోటే పంచుకుంటున్నారు. మా తెలుగుదేశం బలం కార్యకర్తలే అండి. ఇప్పటికీ బల్ల గుద్ది చెప్తాం. ఇది పరిస్థితి. అయితే తెలుగుదేశం బలం కేవలం కార్యకర్తలంటే ఏ విషయమైనా సరే ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టే కార్యకర్తలతో కూడా ప్రతి అంశాన్ని కూడా లోకేష్ అయితే మాట్లాడుతున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించి బలం కార్యకర్తలని మంత్రితో పాటు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి రామచంద్రపురం నియోజకవర్గంలో క్లస్టర్ 2లో అయితే ఈ పండగ వాతావరణం అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి మహానాడు అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ ప్రజలైతే మాత్రం చేసుకున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రామచంద్రపురం నుండి.